అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన తుఫ్రాన్ మున్సిపల్ మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ తన పద్ధతి మార్చుకోవాలని మున్సిపల్ చైర్మన్ జ్యోతి కృష్ణ, వైస్ చైర్మన్ నందల శ్రీనివాస్, కౌన్సిలర్లు భగవాన్ రెడ్డి, జ్యోతి, రవీందర్ గుప్తాలు హెచ్చరించారు. కౌన్సిల్ సమావేశానికి సమయపాలన పాటించకుండా మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్ హాజరై ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చైర్మన్, కమిషనర్, పాలకవర్గ సభ్యులపై అర్ధరహిత విమర్శలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వంపై గానీ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పైన విమర్శలు చేస్తే నాలుక కోస్తామని మాజీ చైర్మన్ రవీందర్ గౌడ్ ని ఘాటైన పదాజలంతో చైర్మన్ జ్యోతి కృష్ణ హెచ్చరించారు. కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడి ఒక మహిళా చైర్మన్ ను అవమానపరిచే విధంగా సోయి లేదు, పిచ్చి పనులు, దొంగ సంతకాలు ఎవరు పెట్టిరండి? ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అందరి సమక్షంలో నీ అవిశ్వాసము ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దొంగలంటే ఎవరు? నువ్వు ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు అంటున్నావా? ఎవరు దొంగ? ఎమ్మెల్సీ గారు దొంగ సంతకం పెట్టిరా? కోర్టులో 2 సార్లు అయినా నువ్వు డేట్ మీద కోర్టు కొట్టేసి కోర్టు జడ్జి నిన్ను తిట్టినా నీకే సిగ్గు శరం లేదు. ఇంత ఘోరంగా నీకు ఇంతగానో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా కూడా అందరూ కూడా నేను మందలిస్తే కూడా ఇంకా నీకు అహంకారం తగ్గకపోతే ఇది మంచి పద్ధతి కాదు. మార్చుకో. గౌరవ సభ్యులు అందరినీ కూడా గౌరవించాలి. మీరు గౌరవంగా ఉండండి. మేము సీసీ ఫుటేజ్ చూపిస్తాం. మీరు 12 గంటలకు వచ్చిన ఫోటోలు పెట్టాము. టైమింగ్ ఉంది. మీరు కూర్చునే విధానం, మీకు కేటాయించిన సీట్లో కూర్చోకుండా ముందుకు వేసుకొని కాలు మీద కాలేసుకొని మహిళా కౌన్సిల్ నలుగురు ముందు నువ్వు విర్రవీగుతూ కూర్చున్నావు. చేసి హౌస్ నెంబర్ వేయడం వల్ల ట్యాక్స్ పెరిగింది. ట్యాక్స్ పెంచడం వల్ల కాదు. అది నామినల్ గా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ 5% చొప్పున 20 ఏళ్లలో 50% పెరిగిన రోజులు కూడా ఉన్నాయి. చూడు, కావాలంటే నీకు అవగాహన లేదు. లేక జీవితంలో మొదటిసారి గెలిచినావు నువ్వు. నీకు రాజకీయ అనుభవం ఉంటేనేమో నువ్వు ఇవన్నీ మాట్లాడవు. వచ్చినావు, మంగళవారం అక్కడికి వచ్చినట్టు వచ్చినావు, దోసుకున్నావు, పోయినావు. నువ్వు ఎప్పుడైనా కౌన్సిలర్ కూర్చుని పెట్టి 4 రోజుల ముందు మరి ఏం సమస్యలు ఉన్నాయి, నీ వార్డులో ఏముంది వివరణ తీసుకొని నువ్వు విజిట్ చేసి ఎజెండా తయారు చేసి కౌన్సిలర్ చూపించి అప్పుడు పంపించాలి. నువ్వు దొంగసాటుగా నువ్వు ఎజెండాలు తయారు చేసావు కాబట్టి దాని మీద చర్చ కూర్చున్నాము. ఇప్పుడు దొంగసాటుగా లేదు, అంతా ఓపెన్ గా చేసినాము. అందరి సమస్యల మీద మాట్లాడతాం. నువ్వు కూడా వచ్చి అందరికి తలుపు తెలిసే ఉంటది. మీరు కూడా వచ్చి ఎజెండాకు మొత్తం అంశాలు రాపియండి. వార్డులో ఏం సమస్యలు రాపియండి. ఎవడవుతాడు?